నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాడు అని చెప్పేసి సిట్ నిర్ధారించింది ఎట్టకేలకు. ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యింది, మెయిన్ పాత్ర పోషించింది సిఐ నాగరాజుదే ఉంది అని చెప్పేసి కూడా సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. అయితే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు ఎప్పటి నుంచి జరిగింది, ఎలా డెత్ అయ్యాడు, డెడ్ బాడీని ఏం చేశారు అనే పూర్తి వివరాలు ఇంకా స్వీకరించాల్సి ఉంది. ఇంకా ఎంక్వైరీ అయితే చేయాల్సి ఉంది. మొత్తానికైతే నాగరాజుని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే సాయికృష్ణని అరెస్ట్ చేశారో, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే తరలించారో అప్పటి నుండే సాయికృష్ణ తల్లి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. మా అబ్బాయిని అప్పచెప్పండి, అట్లీస్ట్ మా అబ్బాయిని కల్పించండి, మా అబ్బాయితో ఒక్కసారి మాట్లాడించండి, అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అయినా మాట్లాడించండి, అట్లీస్ట్ ఒకసారి చూయించండి, దూరం నుంచి అయినా చూయించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ డైలీ తిరుగుతూనే ఉంది. తనకు అనుమానం వచ్చింది, నాగరాజే ఏదో చేశాడు, నాగరాజే సిఐ నాగరాజే చంపేశాడు, అట్లీస్ట్ ఆ డెడ్ బాడీనైనా నాకు అప్పచెప్పండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. నా కొడుకు తప్పే చేసి ఉండొచ్చు, కేసులు పెట్టుండొచ్చు మీరు, కానీ అట్లీస్ట్ చూయించండి, మీకు చంపే రైట్ లేదు అని చెప్పేసి తను కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఎంత అప్పచెప్పమన్నా కానీ నాగరాజు అయితే బయటకు రాలేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకపోండి అన్నట్టుగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే తన తల్లి మీదకి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిందో, నువ్వేం చేసుకుంటావో చేసుకపో అనేలాగా కూడా తను మాట్లాడడం జరిగింది. తను కూడా కొన్ని మీడియా పరంగా కూడా చెప్పడం జరిగింది. గతంలో నుంచి కూడా నా కొడుకుని ఏదో చేశారు, నా కొడుకుని చంపే ఉంటారు, నా కొడుకుని సిఐ నాగరాజే చంపేశాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ 18 నెలల సీసీ ఫోటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఒక రూల్. కానీ ఈయన దాదాపు 10 నెలల సీసీటీవీ ఫోటేజ్ని అయితే ధ్వంసం చేసినట్టు తెలుస్తూ ఉంది. సీసీటీవీ ఫోటేజ్ని అసలు లేకుండా, అదేవిధంగా అసలు ఏ విట్నెస్ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతి ఒక్కటిని మేనేజ్ చేసినట్టు కూడా సిట్ అయితే నిర్ధారించింది. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఎప్పటి నుంచి జరిగింది, అతని మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏమేం చేశారు, ఎలా టార్చర్ చేశారు, సిట్ అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేయనుంది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసిన మాట నిజమే, అతన్ని విచారించిన మాట నిజమే, అతన్ని టార్చర్ చేసిన మాట నిజమే, అతనికి ఎంక్వైరీ చేసిన మాట నిజమే అని చెప్పేసి కూడా సిట్ అయితే నిర్ధారించింది. అతన్ని ఎంత టార్చర్ చేసి ఉంటారో, అతన్ని ఎలా చంపుంటారో, అతని డెడ్ బాడీ ఏం చేసి ఉంటారు అనేది మెయిన్ పాయింట్. మా కొడుకు డెడ్ బాడీ అయినా ఇవ్వండి అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూడొచ్చు. అప్పటికే అడిగింది, అట్లీస్ట్ డెడ్ బాడీనైనా ఇవ్వండి, మాకు డెడ్ బాడీనైనా ఇవ్వండి అన్నప్పటికీ సిఐ నాగరాజ్ అయితే ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇటకేళ్ళకి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయితే చెప్పడం జరిగింది, అవును నేను చూశాను, అక్కడ లాకప్ డెత్ అయినట్టు నేను చూశానని చెప్పేసి సిట్లో ఒప్పుకున్నట్టు కూడా సిట్ అయితే నిర్ధారించడం అయితే జరిగింది. సో ఇటకేళ్ళకి ఎస్ఐని కూడా మేనేజ్ చేస్తారా, ఎస్ఐని కూడా మేనేజ్ చేయలేకపోయాడా అని చెప్పేసి కూడా ఇలా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తానికైతే సిఐ నాగరాజు సాయికృష్ణని అయితే చంపినట్లయితే సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. మరి ఎలా చంపాడు, ఇంకా నాగరాజుతో పాటు ఇంకెవరైనా పోలీసులు ఉన్నారా, లేదంటే దీని వెనకాల ఎవరైనా పొలిటీషియన్స్ కూడా ఉండొచ్చా, దీని వెనకాల ఇంకెవరైనా కక్షపూరితంగా ఎవరైనా డబ్బులించి చేయించచ్చా అని చెప్పేసి కూడా ఈ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు అతని పేరు తీయకుండా కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక స్టేజ్ పైన అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఒక సభలో అయితే ఎవరో క్రిమినల్ ఏదో చేస్తే నేను ఎలా సపోర్ట్ ఇస్తాను, ఏదో అవుతే నేను ఎందుకు సపోర్ట్ ఇస్తాను అనేలాగా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి మాట్లాడడం జరిగింది. ఎలాంటి స్పందన కానీ అయినప్పటికీ ఎప్పుడైతే సీఎం చంద్రబాబు గారిని తన తల్లి కలిసిందో, సీఎం చంద్రబాబు గారు కూడా తను మాట ఇవ్వడం కూడా జరిగింది. మీ కొడుకు న్యాయం జరుగుతుంది, మీ కొడుకులో మీ కొడుకు కేసులో మేము న్యాయం చేస్తాము, ఎట్టకేలకు ప్రతి ఒక్కటి బయటపడుతుంది, దీనికి సిట్టికి ఇస్తాము అని చెప్పేసి, ఈ కేసుని సిట్టికి ఇస్తాం, సిట్టు విచారిస్తుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అన్న విధంగానే ఇప్పుడు సిట్ అయితే బయట పెట్టడం జరిగింది. ప్రతి ఆధారాలు కూడా బయట పెడతామని కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎట్టకేలకు సిఐ నాగరాజు అయితే చేశాడని చెప్పేసి బయట పెట్టారు. సిఐ నాగరాజుతో పాటు ఇంకెవ్వరున్నా కానీ ఎవరిని కూడా వదలమని చెప్పేసి కూడా సిట్ అయితే చెప్పుకుంటూ వస్తుంది. మరి సిఐ నాగరాజుతో పాటు ఇంకా ఎవరున్నారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇంకా సిఐ నాగరాజు పైన ఇంకెవరైనా పెద్దవారు ఎవరైనా ఉండొచ్చా, లేదంటే సిఐ నాగరాజు ఎందుకు ఇది చేస్తుండొచ్చు, ఎందుకంటే చట్టబద్ధ పరంగా అయితే ఇలాంటివి ఎన్ని నేరాలు చేసినా కానీ కోర్టుకు అప్పచెప్పాలి. సో ఇతను కోర్టుకు అప్పచెప్పకుండా లాకప్ డెత్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు తన లాయర్లు కూడా, ఎవరైతే సాయికృష్ణ తల్లి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచే మీరు కోర్టుకు అప్పచెప్పకుండా అసలు లోపల ఏం చేస్తున్నారు, సాయికృష్ణని మీరు ఏం చేశారు అని చెప్పేసి కూడా లాయర్లు కూడా
కేసులు పెడుతూనే ఉన్నారు. మీరు అలా ఇలా అప్పజెప్పకుండా ఉంటారని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మొత్తానికైతే సిట్‌కైతే ఈ కేస్‌ని ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే సిట్ అయితే ప్రతి ఒక్కటి నిర్ధారించడం అయితే జరిగింది. ఇందులో అయితే సాయి కృష్ణ లాకప్ డెత్ అయినట్టయితే తెలవడం జరుగుతుంది.